This should be our Gaudiya mood. How develop this feeling of separation? To down to earth, if we speak, most probably our feeling of separation now. అయితే గౌడీయ వైష్ణవుల యొక్క భావన అనేది ఎలా ఉండాలంటే భగవంతుడి పట్ల విరహభావాన్ని మనం కలిగి ఉండాలి. No, I don't have pizza. Sorry, don't mind. కానీ మనం కనుక ప్రస్తుతానికి ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే మనకు అనిపిస్తూ ఉండొచ్చు, అయ్యో నాకు పిజ్జా అనేది కావాలి, పిజ్జా లేదు అని. As long as these things are there, I think this is very far. ఎంతవరకు అయితే నీకు వీటి పట్ల విరహభావం లేదా ఆసక్తి అనేది కలిగి ఉంటావో ఈ కృష్ణుడి పట్ల విరహభావం అనేది చాలా దూరంగా ఉంటుంది. We have got attachment. Prabhupada once said, many devotees are there. You have got, as long as you've got attachment in anything, of course we have got attachment to so many things near and dear one. We cannot go back to Godhead. Again come back here. Without doubt. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవాళ్ళు, ఎంతవరకు అయితే మనకి ఏదైనా ఒక వస్తువు పట్ల ఈ భౌతిక జగత్తులో ఆసక్తి అనేది కలిగి ఉంటాము, ఏదైనా ఒకటి ఎందుకు మనం అందరం కూడా మనకి ప్రియమైన ఇష్టమైన వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభుపాద వారు అంటున్నారు, ఎంతవరకు అయితే మనం ఈ ఆసక్తిని కలిగి ఉంటామో మనం భగవద్ధామం చేరుకోలేం. మనం తిరిగి నిస్సందేహంగా ఇక్కడ జన్మ తీసుకోవాల్సిందే. Any attachment, material. I said, Annavilasita Sunnam. అది ఎటువంటి ఆసక్తి అయినా కావచ్చు ఈ భౌతిక జగత్తు పట్ల. Completely no material desire. No upadhi. I am sannyasi, I am this, I am that. Chaitanya Mahaprabhu, that is why. అందుకనే రూపగోస్వామి చెప్తున్నారు, అన్యాభిలాషిత శూన్యం. ఇంకా వేరే ఎటువంటి అభిలాష అన్నది ఉండకూడదు. నేను పలానా అన్న ఆలోచన ఉండకూడదు. He taught us. Hari says, Aradhu Bhagavan Bhojasundana, Naham Vipro, Na Jyoti, Na Brahmachari, nothing I am. Again, but I am the Krishna is the topmost devotee, Gopis. Though he is sannyasi, he is praising the ladies, Gopis. శ్రీ చైతన్య మహాప్రభు కూడా అదే చెప్తూ ఉన్నారు, నేను బ్రహ్మచారిని కాదు, నేను సన్యాసిని కాదు, నేను బ్రాహ్మణుని కాదు, నేను కృష్ణుడి యొక్క అత్యంత ఉన్నతమైన భక్తులు ఎవరైతే ఉన్నారో గోపికలు, వాళ్ళ యొక్క సేవకుల్ని అని. చైతన్య మహాప్రభు ఒక సన్యాసి అయ్యుండి కూడా ఆ గోపికల్ని కీర్తిస్తూ ఉన్నాడు, స్త్రీలను. Jashoda, Radha, Nilalita, Bija, Bhujavasi, of course. There, యశోదమ్మ, రాధారాణి, లలిత, విశాఖ మొదలుకొని వ్రజవాసులందరూ కూడా భగవంతుడి యొక్క ఉన్నతమైన భక్తులు. Process of worship. They are always feeling the separation. Even Krishna going to tend the cows. That is the best time. Looking Krishna is going. Till వాళ్ళందరూ కూడా కృష్ణుడి పట్ల విరహభావాన్ని కలిగి ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే గోవులు మేపడానికి అడవికి వెళ్ళిపోతూ ఉంటాడో ఆ టైంలో వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు కృష్ణుడు వెళ్ళిపోవడాన్ని. Come back in the evening, they are waiting. When Krishna will come back, they will see Krishna's face covered with the dust, layer of dust. Whatever they see, to your father, mother, son, daughter, always very nice.
అప్పటి నుంచి కృష్ణుడు తిరిగి వచ్చే వరకు వాళ్ళు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, కృష్ణుడిని ఎప్పుడు దర్శనం చేసుకుంటామా అని. కృష్ణుడికి అప్పటికే ఒంటి నిండా ఆ వ్రజధూళి అంతా కూడా నిండిపోయి ఉంటుంది. అయినా కూడా ఎట్లయితే ఓ తల్లిదండ్రులకి పిల్లవాడు ఏడుస్తున్నా నవ్వుతూ ఉన్నా వాళ్ళు ఒకటిగానే చూస్తారో, ఆ రకంగా గోపికలు కూడా కృష్ణుడి యొక్క ఆ రూపాన్ని చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారు. Whether he is crying or laughing, like that, little gross example, because they are attached. The joy. So gopis, doesn't matter what state Krishna is, always thinking of that 24 hours every second. Even Krishna in the forest, they think, oh, maybe Krishna's lotus feet, so soft, must be pricking the chips, stone chips. Huh? కాబట్టి ఆ రకంగా ఏ రకంగా అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు కాబట్టి ఆ పిల్లలు ఏడుస్తూ ఉన్నా నవ్వుతూ ఉన్నా వాళ్ళని ఒకే రకంగా చూస్తారు. అదే రకంగా గోపికలు కూడా కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నా కూడా తనని చూడాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి పట్ల ఆసక్తులై ఉన్నారు. ఇంకా వాళ్ళు కృష్ణుడు ఎప్పుడైతే గోవులు మేపుకోవడానికి వెళ్ళిపోతాడో వాళ్ళు ఇక్కడ నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఓ, కృష్ణుడి పాదపద్మాలు చాలా కోమలంగా ఉంటాయి, అక్కడ ఆ అడవిలో ఆ గులకరాళ్ళన్నీ కూడా కృష్ణుడి కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి అని. Which will feel hurt. How in our breast if we take Krishna's, he may be feeling hurt. వాళ్ళు ఇంకా అనుకుంటూ ఉన్నారు, కృష్ణుడు యొక్క పాదపద్మాలని మేము గనుక మా వక్షస్థలంపై తీసుకున్నట్లయితే ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది అని. So these are these example Prabhupada gave to develop. If you meditate on this deeply, we can develop this mood of feeling separation from Krishna. మనం ఎప్పుడైతే ఈ రకంగా కృష్ణుని గురించి చింతిస్తూ ఆలోచిస్తామో అప్పుడు మనం ఈ యొక్క విరహ భావాన్ని పెంపొందించుకోగలం. Krishna, just Madhavindu Puri again showed them. And the condition that our Goswamis taught, this is our meditation, how they did sadhana. They forgot. We are going to sweet shop, they are few days ago taking me. This is Rasamalai, this is showing. Nidra haro biharo ko vijito. This is point, these are the point to meditate. If you అయితే మాధవేంద్రపురి కూడా ఆ విషయాన్ని తిరిగి మనందరికీ కూడా ఆచరించి చూపించాడు. ఉదాహరణకి ఈ భక్తుడు నన్ను ఆ స్వీట్ షాప్ దగ్గర తీసుకెళ్తూ ఉన్నాడు. అక్కడ రసమలై, రసగుల్లా లాంటి మంచి మధురమైన పదార్థాలన్నీ ఉన్నాయి. కానీ గోస్వాములు మనకేం నేర్పిస్తున్నారు? నిద్రాహార విజితవు, నిద్రాహారాలన్నీ కూడా వదిలిపెట్టి భగవంతుని గురించి మనం చింతించాలి. really taste bhakti, Prabhupada said to his one of his disciples, you forget all your eating, sleeping, all these things. As long as this is not tangible bhakti. ప్రభుపాద వారు చెప్తూ ఉన్నారు, నిజంగా నువ్వు భక్తిలో ముందుకెళ్తూ ఉన్నావు, భక్తిని ఆస్వాదిస్తూ ఉన్నావు, ఆనందాన్ని పొందుతున్నావు అంటే నువ్వు ఈ నిద్రని, తిండిని, వీటన్నింటిని కూడా మర్చిపోతావు. That is saying in Bengali, Kosto korile Krishna bole. Say even though others case came as. ఇంకా ప్రభుపాద వారు అంటున్నారు, ఎంతవరకు అయితే నువ్వు ఈ నిద్రాహారాలని వదులుకోవో అంతవరకు నువ్వు అంత స్పష్టమైన పురోగతిని సాధించలేవు అని. The mother
Mother Devaki, Prabhupada said, we find Devaki to get a son, not Krishna, to get a son like Krishna, not Krishna. I said, she was past life in the demigod's calculation, not our calculation. Our 6 months make 12 hours of the demigods. Their 6 months make our 6 months make our 6 months make half a day of the demigod. That means Bhuvasa, Sargaloko, or to speak of Brahmanoko. So she 12,000 years Devaki and Vasudev are doing tapasya, taking on. Krishna is saying, when he appeared in the jail, first to Devaki and Vasudev, then Krishna is telling his mother, Mother, I remember in past life, to get a son like me, you and Vasudev doing 12,000 demigods year, doing severe austerity, like falling dry leaves from the tree you are eating that, to control your senses. I was so pleased to see your pure heart, my dear mother. అయితే ఎప్పుడైతే దేవకి వసుదేవులకి కృష్ణుడు జన్మిస్తాడో అప్పుడు కృష్ణుడు ఈ విషయం చెప్తూ ఉన్నాడు దేవకి వసుదేవులతో. అమ్మ, నువ్వు మా తండ్రి వసుదేవుడు మీరిద్దరు కూడా నన్ను కాదు నాలాంటి పుత్రుణ్ణి కృష్ణుడు లాంటి సంతానం పొందడం కోసం వాళ్ళు దేవతల గణన ప్రకారం కఠోరమైన తపస్సు చేస్తారు. ఆ గణన అనేది మనకి 6 మాసాలు గడిస్తే అది దేవతలకి 12 గంటల సమయం అవుతుంది. ఆ రకంగా మనకి 1 సంవత్సర కాలం గడిస్తే దేవతలకి 1 రోజు. ఆ గణన ప్రకారం వాళ్ళు 12,000 సంవత్సరాలు ఆ చెట్ల కింద రాలిపోయేటటువంటి ఎండుటాకులు తింటూ చాలా కఠోరమైన తపస్సును చేస్తారు. అయితే కృష్ణుడు అంటూ ఉన్నాడు, మీరు చేసినటువంటి ఆ తపస్సు, మీ ఇంద్రియాలు నిగ్రహించుకోవడం కోసం మీరు చేసిన ఆ తపస్సును చూసి నేను ఎంతో సంతృప్తి చెందాను. I was so much pleased with you, but I cannot bring anybody like me. There is no something good. That's why I came to you as a son. అందుకని కృష్ణుడు అంటూ ఉన్నాడు, మీరేమో నాలాంటి పుత్రుడు కావాలనుకున్నారు, కానీ నాలాంటి వాడు ఇంకోడు ఉండడం సాధ్యం కాదు. అందుకనే నేనే వచ్చాను మీ పుత్రుడిగా అని. Being very pleased. Of course, it is Kali Yuga. Simply by chanting in association with the devotee, we can make progress in Krishna consciousness. కానీ ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో మనం సింపుల్గా హరినామ జపం, హరినామ సంకీర్తన చేయడం ద్వారా భక్తుల సాంగత్యంలో మనం ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధించవచ్చు. కానీ మనం ఉన్నత ఆశయాల కోసం ప్రయత్నించాలి. అవునా కాదా? అవును.